ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురి చేసింది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వెలువడిన ఈ వార్తతో సదరు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత సన్నగిలింది. ఈ ఉదంతంతో పలు మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నోట్ల కట్టల వ్యవహారం ఈ నెల 14న బయటపడగా వారం రోజుల వరకు అది వెలుగు చూడకపోవడానికి కారణం ఏమిటి? ఆ నోట ఈ నోట ఈ ఉదంతం వెలుగులోకి రావడం ఏమిటి? సదరు న్యాయమూర్తిని కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఏమిటి? లెక్కల్లో చూపని నగదు దొరికినప్పుడు హడావుడి చేసే ఈడీ, ఆదాయ పన్ను శాఖలు మౌనంగా ఉండడం ఏమిటి? ఈ సంఘటనపై సమాచారం సుప్రీంకోర్టు కొలీజియంకు నిజంగానే ఆలస్యంగా తెలిసిందా, లేక ఈ వ్యవహారం గాలివానగా మారడంతో విధిలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొలీజియం స్పందించిందా? ఈ సంఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ చేపట్టగా అబ్బే సదరు న్యాయమూర్తి ఇంట్లో డబ్బే దొరకలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రకటించడం ఏమిటి? ఇందులో నిజానిజాలు తెలుసుకునే హక్కు ఈ దేశ పౌరులకు లేదా వంటి ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయా? మిగతా వ్యవస్థల వలె న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి చోటు చేసుకుంటోందన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తుల అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కీలకమైన సున్నితమైన అంశాలపై విచారణ జరిపి తీర్పులిచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాజ్యాంగ నిర్మాతలు సదుద్దేశంతో రక్షణలు కల్పించారు. ఇప్పుడు ఆ రక్షణలను కొంతమంది న్యాయమూర్తులు దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. కక్షిదారుల తీర్పులు అనుకూలంగా రాని సందర్భాలలో న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా రాజ్యాంగ నిర్మాతలు ఈ రక్షణలు కల్పించారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించే వారిని కోర్టు ధిక్కరణ కింద శిక్షించే వెసులుబాటును న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించింది. న్యాయమూర్తులకు కల్పించినంత రక్షణ న్యాయాధికారులకు కల్పించలేదు. కింది స్థాయి కోర్టులలో పనిచేసే న్యాయాధికారులు అవినీతికి పాల్పడినా లేదా ఇతర అనైతిక చర్యలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకునే అవకాశం హైకోర్టులకు కల్పించారు. అదే హైకోర్టు న్యాయమూర్తి ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని వెల్లడైనా సదరు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు కూడా నేరుగా చర్య తీసుకోలేదు. పార్లమెంటు ఉభయ సభల్లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారానే సదరు న్యాయమూర్తులను తొలగించగలరు. స్వతంత్ర భారతావనిలో రామస్వామి అనే ఒకే ఒక న్యాయమూర్తిపై మాత్రమే అభిశంసన తీర్మానం చర్చకొచ్చింది. చివరకు అది కూడా వీగిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించిన విషయం వాస్తవమేనని రుజువైతే ఆయనపై ఏం చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. న్యాయాధికారులను అవినీతి కేసులలో అరెస్టు చేసి జైలుకు పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇనుప ఖనిజం గనుల వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి అండ్ కో నుంచి 5 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై పట్టాభిరామారావు అనే న్యాయాధికారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో సిబిఐ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో అవమాన భారంతో కుంగిపోయిన పట్టాభిరామారావు కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వ్యవహారం రచ్చగా మారింది. వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం నిర్ణయించడంతో తమ హైకోర్టు ఏమైనా చెత్తబొట్టా అని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు అభ్యంతరం తెలిపారు. దీంతో వర్మ బదిలీకి ఆయనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపట్టిన అంతర్గత విచారణకు సంబంధం లేదని సుప్రీంకోర్టు కొలీజియం వివరణ ఇచ్చింది. డబ్బు కట్టలు లభించిన విషయం నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి వారం రోజులు చాలవా? ఇంకెంతకాలం కావాలి? ఒకవేళ అది నిజం కాని పక్షంలో సదరు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ప్రతిష్టకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అంతర్గత విచారణలో అది నిజమే అని తేలితే సదరు న్యాయమూర్తిపై ఏమి చర్యలు తీసుకుంటారు?
వారం రోజులుగా ఈ వ్యవహారం గుప్పుమంటున్నా నోరు విప్పని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గార్గ్ ఇప్పుడు అబే అలాంటిదేమీ లేదు అని ప్రకటించడం ఏమిటి? దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మౌనంగా ఎందుకుందో తెలియదు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ఈ ఉదంతంపై దర్యాప్తు చేయవచ్చు కదా. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల వద్ద లెక్కల్లో చూపని నగదు స్వల్ప మొత్తంలో దొరికినా అవినీతి నిరోధక సంస్థలు కేసులు పెడతాయి. లంచంగా 100 రూపాయలు తీసుకున్నప్పటికీ నేరం నేరమేనని ఉన్నత న్యాయస్థానాలు ఎన్నో సందర్భాలలో తీర్పులిచ్చాయి. ఈ సూత్రం న్యాయమూర్తులకు వర్తించదా అన్నదే ప్రస్తుతం ప్రశ్నగా మిగలబోతున్నది. రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించబడినప్పటికీ ఇలాంటి సందర్భాల్లో సదరు న్యాయమూర్తులపై చర్యలు తీసుకొని పక్షంలో ప్రజలకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఎలా ఉంటుంది? న్యాయ వ్యవస్థలోనూ జవాబుదారీతనం ఉండాలి కదా. న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది బహిరంగ రహస్యంగా మారిన ఈ రోజుల్లో న్యాయమూర్తులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను కొనసాగించవలసిందేనా? ఇప్పటికే న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ చర్చనీయాంశమైంది. ఉన్నత న్యాయస్థానాలతో పాటు సర్వోన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే అధికారం కొలీజియం వద్ద ఉండడం వాంఛనీయం కాదన్న వాదన నడుస్తోంది. అలా అని న్యాయమూర్తుల నియామక అధికారం ప్రభుత్వాలకు అప్పగిస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందన్న వాదన కూడా బలంగా ఉంది. ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ సాగిలపడిన సందర్భాలున్నాయి. అదే సమయంలో పాలకులు ఎంత శక్తివంతులుగా ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడిన న్యాయమూర్తులను కూడా చూశాం. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ లొంగిపోయిందని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉండేవారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పి శివశంకర్ పనిచేశారు. అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ద్రోణంరాజు సత్యనారాయణ అనే కాంగ్రెస్ నాయకుడు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ ను 7 సభ్యుల విస్తృత ధర్మాసనం నెలల తరబడి విచారించింది. చివరికి ముఖ్యమంత్రి నివాసంలో పరిమితికి మించి పాలు వినియోగించడం వంటి అంశాలలో ఎన్టీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విస్తృత ధర్మాసనం తేల్చింది. 2-3 లీటర్ల పాలు ఎక్కువగా వినియోగించారని ఇప్పుడు తీర్పిస్తే జనం నవ్వుకుంటారు. వందల వేల కోట్ల అవినీతి జరిగినా జరుగుతున్నా ప్రజల్లో స్పందన ఉండడం లేదు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీర్పు రావడానికి పైనుంచి వచ్చిన ఒత్తిళ్లు పనిచేశాయని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై ఎన్టీఆర్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. అది విచారణకు రాకముందే ఆయన కన్నుమూశారు. కేసు దాఖలు చేసిన ద్రోణంరాజు గాని, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గాని, న్యాయశాఖ మంత్రి శివశంకర్ గాని ఇప్పుడు మన మధ్య లేరు. కేవలం ద్రోణంరాజు తరపున కేసులు వాదించిన ఎస్ రామచంద్రరావు మాత్రమే సజీవంగా ఉన్నారు. ఎన్టీఆర్ తరపున వాదించిన ఈ అయ్యప్ప రెడ్డి కూడా ఇప్పుడు మనతో లేరు. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశం ఉందని చెప్పడానికి ఎన్టీఆర్ కేసును ఒక ఉదాహరణగా న్యాయ నిపుణులు చెబుతూ ఉంటారు. అలాని న్యాయమూర్తులందరూ అలాగే ఉంటారని భావించకూడదు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది కూడా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తే. జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఇచ్చిన ఆ సంచలనాత్మక తీర్పు నుంచి బయటపడడానికై దేశంలో అత్యేక పరిస్థితిని ఇందిరాగాంధీ అమలు చేశారు. ఆమె అధికారం కూడా కోల్పోయారు. అలాంటి నిఖార్సైన న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల్లా అక్కడక్కడ కొంతమంది దారి తప్పుతారు. కాకపోతే ఇటీవలి కాలంలో గంజాయి మొక్కలు ఎక్కువ అవుతున్నాయన్న భావన ఏర్పడడం ఆందోళన కలిగిస్తుంది.
ఇప్పుడు మళ్ళీ యశ్వంత్ వర్మ వ్యవహారానికి వద్దాం. ఈ వ్యవహారం కేవలం న్యాయ వ్యవస్థ ప్రైవేటు వ్యవహారం కాదు. న్యాయ వ్యవస్థ స్వచ్ఛంగా ఉండాలని కోరుకునే హక్కు ఈ దేశ పౌరులకు ఉంది. రాజ్యాంగం ఎన్ని రక్షణలు కల్పించినప్పటికీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే పనులు చేయకూడదు కదా. తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సదరు న్యాయమూర్తి యశ్వంత్ వర్మైనా ప్రకటించాలి, లేదా ఢిల్లీ హైకోర్టు చేపట్టిన అంతర్గత విచారణను త్వరగా ముగించి వాస్తవమేమిటో ప్రజలకు తెలియజేయాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు మంచి పేరే ఉంది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడడానికై ఆయనైనా చొరవ తీసుకోవాలి. సంఘటన జరిగిన తర్వాత వారం రోజుల వరకు నోట్ల కట్టల వ్యవహారం బయటకు రాకపోవడమే తనను అధికంగా బాధిస్తోందని రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించాల్సిందే. నోట్ల కట్టలు అక్కడ ఉండడం నిజమే అయితే దాన్ని దాచిపెట్టాలని అనుకోవడం కూడా నేరమే అవుతుంది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఆ ఇంట్లో నోట్ల కట్టలు లభించలేదని వారం తర్వాత అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రకటించడం కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. తప్పు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలి గాని జరిగిన దానికి మసిబూసి మారేడుకాయ చేయాలనుకోవడం కూడా నేరమే అవుతుంది. నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు. ఇప్పుడు పొగొచ్చింది. అక్కడ పొగ ఉందని గమనించడం వల్లనే కాబోలు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ జరుపుతున్నారని సుప్రీంకోర్టు ప్రకటించింది. నోట్ల కట్టల వ్యవహారం దాచిపెట్టాలని ఏ స్థాయిలో ప్రయత్నాలు జరిగినా ప్రజల్లో న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మరింత దెబ్బతింటుంది. న్యాయమూర్తులు కూడా ఈ సమాజం నుంచే వస్తారు. వారేం ఆకాశం నుంచి ఊడి పడరు. సమాజంలో ఉన్న బలహీనతలు వారిలో కొందరు కొండవచ్చు కూడా. అంచేత తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిందని సర్వోన్నత న్యాయస్థానమైన స్పష్టం చేస్తే ప్రజలకు కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా ఇది తమ అంతర్గత వ్యవహారం అని తామే చూసుకుంటామని ఏ స్థాయిలోనైనా భావిస్తే అది న్యాయ వ్యవస్థకు కీడు చేసినట్టే అవుతుంది. నోట్ల కట్టల ఉదంతం శుక్రవారం ఉదయం నుంచి ప్రసార మాధ్యమాలలో ప్రచారమైనప్పటికీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ రాత్రి పొద్దుపోయాక అంతా ఉత్తదే అని ప్రకటించడమే అనుమానాలకు తావిస్తోంది. నిజంగా నోట్ల కట్టలు లభించని పక్షంలో ఆ విషయాన్ని ఇది ప్రచారం జరిగిన వెంటనే ఎందుకు చెప్పలేదో తెలియదు. ఏదేమైనా మన న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం ఉండాలి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నిజంగా డబ్బు లభించి ఉంటే ఆయనకు ఏ శిక్ష విధిస్తారో కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం ఆయనతో రాజీనామా మాత్రమే చేయిస్తారా, లేక అవినీతి నిరోధక చట్టాలు మనీ లాండరింగ్ చట్టాల కింద శిక్షిస్తారా అన్నది కూడా తెలుసుకోవాలని కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన వార్తా పత్రికలలో ఈ ఉదంతమే పతాక శీర్షికగా వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన రాత మీడియాలో మాత్రం ఈ వార్త ఫస్ట్ పేజీలో ఎక్కడా కనిపించలేదు. అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్ రెడ్డికి నైతికత లేనందునే కాబోలు ఆయన రాత మీడియా ఈ వార్తను విస్మరించింది. Ignorance of law is not an excuse అని పలు సందర్భాలలో న్యాయస్థానాలు తీర్పిచ్చాయి. తెలంగాణలో బెట్టింగ్ యాప్ల తరపున ప్రచారం చేసిన సినీ ప్రముఖులలో కొందరు తమకు అలా ప్రచారం చేయడం తప్పని తెలియదన్నారు. న్యాయ సమీక్షలో ఈ వాదన నిలబడదు. చట్టాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంటుందని మన చట్టాలు చెబుతున్నాయి. ప్రకాష్ రాజ్ వంటి వారు మాత్రం బెట్టింగ్ యాప్ల కోసం ప్రచారం చేయడం తప్పు అని తెలియగానే తాను ఆపేశానని హుందాగా చెప్పారు. నిజానికి మన దేశంలో ఎన్ని చట్టాలున్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారిలో ఎంతమందికి అమల్లో ఉన్న చట్టాల గురించి తెలుసు? ఇందుకు కారణం లేకపోలేదు. ఆయా ప్రభుత్వాలు చట్టాలు చేసుకుంటూ పోతున్నాయి. వాటి గురించి ప్రజలకు కనీస అవగాహన కల్పించడం లేదు. అంతెందుకు
సదరు చట్టాలను ఆమోదిస్తున్న చట్ట సభల్లోని సభ్యుల్లో ఎంతమందికి ఆ చట్టాల గురించి తెలుసు? ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి మనసులో అనుకుంటారు. వారు అనుకున్న దాన్ని చట్టాల రూపంలో అధికారులు బిల్లుగా రూపొందిస్తారు. సదరు బిల్లులను సమగ్రంగా చర్చించకుండా అధికార పార్టీ సభ్యులు వాటిని ఆమోదిస్తారు. ఆ వెంటనే ఆయా చట్టాలు అమల్లోకి వస్తాయి. ప్రసార మాధ్యమాల్లో కూడా వాటి గురించి వివరించరు. వివరంగా వార్తలు ప్రచురించినా పాఠకులకు ఆసక్తి ఉండదు. చట్టాలు చేసిన వారికి కూడా అందులో ఏముందో తెలియదు. చట్టసభ సభ్యులకే తాము ఆమోదించిన చట్టాల గురించి తెలియని నేపథ్యంలో ఇక చట్టాల గురించి తెలియకపోతే నేరం నుంచి తప్పించుకోలేరు అని అనడం కించిత్ ఆశ్చర్యంగా ఉంది. మన దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నాయని అడిగితే ఒక్కరైనా కరెక్ట్ గా చెప్పగలరా అంటే అనుమానమే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్లను, జూదాన్ని పోలిన గేమ్లను నిషేధిస్తూ గేమింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత యథావిధిగా అందరూ ఆ చట్టాన్ని మర్చిపోయారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గేమింగ్ యాప్ల కోసం సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అప్పుడు పట్టించుకోలేదు. దీంతో అది నేరమే కాదనుకుని ప్రముఖ హీరోలు కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు హఠాత్తుగా అధికారులు మేల్కొన్నారు. హెల్మెట్ ధారణ విషయమే తీసుకుందాం. న్యాయస్థానాలు ఆదేశించినప్పుడు లేదా ట్రాఫిక్ అధికారులకు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే హెల్మెట్ ధారణ రూల్ అమలు చేస్తున్నారు. వాహనాలలో కూర్చున్న వారు బయట కనిపించకుండా కార్లలో బ్లాక్ ఫిల్మ్ అంటించడం కూడా నిషేధించారు. అయినా సుప్రీంకోర్టు స్పందించే వరకు ఈ రూల్ అమలు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చట్టాలు చేసిన ప్రభుత్వాలకు వాటికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు చేశారు, ఏమేం చట్టాలు చేశారు అని మాజీ ముఖ్యమంత్రులను అడిగితే చెప్పే పరిస్థితి ఉందా? భారతదేశం వంటి అధిక జనాభా ఉన్న దేశాలలో ఎడాపెడా చట్టాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. చట్టాలను అమలు చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడే చట్టాలను చేయాలి. అలా జరిగితేనే ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది. ఏదైనా జరిగినప్పుడు ప్రజలను సంతృప్తి పరచడానికే చట్టాలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. గేమింగ్ యాప్ల విషయంలో పోలీసులు ఇప్పుడు కేసులు నమోదు చేసి సినిమా వాళ్ళని పిలుస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది ప్రధాన వార్తగా మారింది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రచారం చేసిన వారిపై పోలీసులు అప్పుడే ఎందుకు కేసులు పెట్టలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు హడావుడి చేస్తున్నారు? చట్టాలను అమలు చేయని అధికారులపై కూడా చర్యలు ఉండాలి కదా. చట్టాలంటే ప్రజల్లో భయం ఉండాలి. చట్టాలను ఉల్లంఘిస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి. అలా కాకుండా గిట్టని వారిని ఇబ్బంది పెట్టడానికై మూలన పడి ఉన్న చట్టాలను దుమ్ము దులిపి అమలు చేయాలనుకోవడం వల్లనే తంట అంతా. ఈ కారణంగానే ప్రజల్లో చట్టాల పట్ల భయం, గౌరవం లేకుండా పోయింది. పలుకుబడి ఉంటే చాలు చట్టాలు చుట్టాలుగా మారిపోతున్నాయి. ప్రజలు కూడా చట్టాల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. లేని పక్షంలో తమను ఇబ్బందులు పాలు చేయడానికి సదరు చట్టాలను దుర్వినియోగం చేస్తారని గ్రహించాలి. ఉదాహరణకు ఇటీవల విడుదలైన కోర్టు అనే సినిమాలో చట్టాల గురించి తెలియకపోతే వాటిని ఎంతలా దుర్వినియోగం చేస్తారో చక్కగా వివరించారు. పోక్సో చట్టం గురించి ఈ సినిమాలో చక్కగా చెప్పారు. సదుద్దేశంతో చేసిన చట్టాలను కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. వైవాహిక జీవితంలో మహిళలకు రక్షణ కల్పించడం కోసం రూపొందించిన చట్టంలోని 498A సెక్షన్ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారని వింటున్నాం, చూస్తున్నాం. చిన్నపిల్లలను లైంగికంగా వేధించే వారిని కఠినంగా శిక్షించడానికి రూపొందించిన పోక్సో చట్టాన్ని అడ్డుపెట్టుకొని 18 ఏళ్లు నిండడానికి కొద్ది రోజులే మిగిలి ఉన్న యువతిని ప్రేమించిన పాపానికి ఒక యువకుడిని కేసు పెట్టి వేధించిన తీరును కోర్టు చిత్రంలో చక్కగా చూపించారు. పసిపిల్లలను కూడా వదలకుండా లైంగికంగా వేధిస్తున్న కేసులు వెలుగు చూడడంతో పోక్సో చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండని యువతిని ప్రేమించడం నేరం అన్నట్టుగా కోర్టు చిత్రంలో ఒక యువకుడిపై కేసు పెట్టి చిత్రహింసలు పెడతారు. పోక్సో చట్టం ప్రకారం బెయిల్ కూడా లభించదు. ఇలాంటి చట్టాల విషయాలైనా ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? చట్టసభలలో సంఖ్యాబలంతో చట్టాలు చేశాం, వాటి గురించి మీరే తెలుసుకోండి అని ప్రభుత్వాలు చెప్పడం ఎంతవరకు సమంజసం? మన దేశంలో ఇంకా నిరక్షరాస్యత ఉంది. కొండ కోణంలో జీవిస్తున్న గిరిపుత్రులకు
నాగరిక ప్రపంచంతో సంబంధాలు ఉండడం లేదు. అలాంటి వారు చట్టాల గురించి ఎలా తెలుసుకుంటారు? ఈ కారణంగా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ అని మరో చట్టంలో ఉన్న విషయం చెప్పి శిక్షిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నిజంగా నగదు లభించి ఉంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని చెప్పలేరు కదా. ఆయన నేరానికి శిక్ష పడాల్సిందే.